యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో సంఘమంతటికి క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. కృప కలిగిన దేవుడు తన హెచ్చైన కృపలో మిమ్మను మీ కుటుంబములను సమృద్ధి అయిన ఆశీర్వాదములతో మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం లేనప్పుడు, బోధకులు లేనప్పుడు ఈ భక్తుడు దేవుని కొరకు ఎంతో భక్తిగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. ఎవరైనా యోబు. ఏది లేనప్పుడు? ధర్మశాస్త్రం లేనప్పుడు, బోధకులు లేనప్పుడు, మనస్సాక్షినే బోధకునిగా పెట్టుకొని దేవుని కొరకు ఎంత నీతియుక్తంగా జీవించాలో, దేవుని కొరకు ఎంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించాలో భక్తుడైనటువంటి యోబు జీవిస్తూ వచ్చాడు. ఊజు దేశంలో అంతమంది ఉంటుండగా దేవుని యొక్క దృష్టి ఎవరి మీద పడింది? భూమి మీద అతని వంటి వాడు లేడు అన్న సాక్ష్యం పొందుకున్న భక్తుడైనటువంటి యోబు. దేవుడు భూమిని స్కాన్ చేసినప్పుడు దేవుని దృష్టికి ఒక విలువైన వ్యక్తిగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా, నిజమైన భక్తునిగా దేవుని దృష్టిని ఆకర్షిస్తూ భక్తుడైనటువంటి యోబు యొక్క జీవితం దేవుని యొక్క దృష్టికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యోబు గ్రంథంలో? 42 అధ్యాయాలు ఉన్నాయి. 42 అధ్యాయాలు, 1068 వచనాలు, 329 ప్రశ్నలు ఎందులో? యోబు గ్రంథంలో. ఈ 42 అధ్యాయాల్ని 5 భాగాలుగా విభాగిస్తే, మొదటి 2 అధ్యాయాలలో, ఇది మీకు తెలియాలి, మొదటి 2 అధ్యాయాలలో పరలోకపు సంభాషణ మనకి కనిపిస్తుంది. మొదటి 2 అధ్యాయాలలో. తర్వాత 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు యోబు యొక్క 3 స్నేహితులు యోబుతో సంభాషించినటువంటి సంభాషణ. యోబు గ్రంథం 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈ 3 స్నేహితులు ఎవరితో సంభాషించారు? యోబుతో సంభాషించారు. యోబుకి ఎంతమంది స్నేహితులు? 4 స్నేహితులు. 3 అంటే కన్ఫర్మ్ అయిపోకూడదు. 4వ స్నేహితుడి యొక్క సంభాషణ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే 32వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు 4వ స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీహు. ఎవరండి? ఎలీహు. ఎన్నో అధ్యాయం నుంచి? 32వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు ఎలీహు యోబుతో సంభాషిస్తున్నాడు. తర్వాత 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు యోబుకి యెహోవా దేవునికి మధ్య సంభాషణ జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 38 నుంచి 41 వరకు యోబుకి యెహోవా దేవునికి మధ్య సంభాషణ. ఇంకా ఒకే అధ్యాయం ఉంది. ఏ అధ్యాయం? 42వ అధ్యాయం. 42వ అధ్యాయంలో యోబు పశ్చాత్తాపం, యోబు యొక్క 2 ఆశీర్వాదం. ఏంటి ప్రియుల? 42వ అధ్యాయంలో యోబు పశ్చాత్తాపం, యోబు యొక్క 2 ఆశీర్వాదం. ఇంతకీ యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు? దానికి క్లారిటీ ఎక్కడ లేదు. మోషే రాశారని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. యోబు గ్రంథాన్ని యోబే రాశాడని. యోబు గ్రంథంలో ఒక 2 మాటలు మనము లేఖనాన్ని పరిశీలిస్తుంటున్నప్పుడు యోబే ఈ గ్రంథాన్ని
వ్రాసి ఉండవచ్చు అని బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు ప్రియులరా. రండి మనము చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయము 23-24 వచనములు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలుపవలనని. అంటే ఈ మాటలను బట్టి ఈ గ్రంథాన్ని ఎవరు రాసినట్లుగా మనం నిర్ధారించవచ్చు? యోబే వ్రాసి ఉండొచ్చు అని మనం నిర్ధారించవచ్చు ప్రియులరా. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ గ్రంథాన్ని ఎవరు రాస్తారని చెప్తారు? మోషే వ్రాస్తారని. మరి కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఈ గ్రంథాన్ని యోబే వ్రాస్తాడు. దానికి తార్కాణంగా ఈ 2 వచనాలు మనకి ఆధారంగా కనిపిస్తున్నాయి. ఆదికాండములో యాకోబు యొక్క కొడుకు, 3వ కొడుకు ఎవరికైనా గుర్తుందా? ఆదికాండములో యాకోబు యొక్క 3వ కొడుకు, ఆయన పేరు ఇస్మాకారు. ఇస్మాకారు యొక్క ఒక కుమారుని పేరు యోబు. ఆదికాండము 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 13వ వచనం. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు. అందులో చెప్పండి ఒకళ్ళ పేరు ఉంది, ఎవరైనా? యోబు. అంటే ఇస్సాకారు యొక్క కుమారుల్లో ఒక కొడుకు ఎవరు? యోబు. ఆ యోబే ఈ యోబై ఉండొచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రియులరా. ఇస్సాకారు యొక్క కొడుకు, ఆ యొక్క 4 కొడుకుల్లో ఒక కొడుకు పేరేంటి? యోబు. యోబు అనేటటువంటి మాటకి అర్థం ఏంటి? బాధింపబడిన, పర్సిక్యూటెడ్. బాధింపబడిన ఏంటది? దేవుని తట్టు తిరిగినవాడు. 2 అర్థాలు ఉన్నాయి. బాధింపబడిన, దేవుని తట్టు తిరిగిన. ఎంతగా బాధింపబడ్డాడో ఈ 42 అధ్యాయాలని మనము పరిశీలిస్తే యోబు యొక్క ఆ శ్రమలు కానీ, యోబు అనుభవించినటువంటి బాధలు కానీ, శ్రమల కొలిములో అంతగా నలిగిపోయాడు యోబు. ఎంతగా నలిగిపోయాడంటే, ఎంతగా బాధింపబడినప్పటికి కూడా అతడు ఏమాత్రం చెప్పండి ఏమైపోలేదు? కృంగిపోలేదు, కలవరపడిపోలేదు. అపవాది చేత ఎంత శారీరకంగా అతడు బాధింపబడినప్పటికి కూడా అంతకంతకు విశ్వాసంలో తాను పటిష్టపరుచుకొని దేవునిపై ఆధారపడుతూ వచ్చాడు. విశ్వాసంలో స్థిరంగా జీవిస్తూ వచ్చాడు. మరో మాట ఏంటి? దేవుని తట్టు. ఇలాగూ నా చర్మము చీకిపోయినను నా మట్టుకు నేనే దేవుణ్ణి చూస్తాను. దేవుని వైపు చూచాడు. ఎంత విశ్వాసం! శ్రమల కొలిమిలో బాధను అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని తట్టే చూచాడు. దేవా, నాకెందుకు ఈ బాధను అనుమతించావు? నాకెందుకు ఈ శ్రమను అనుమతించావు అని ఆ పరిస్థితులను బట్టి ఏమాత్రము కూడా దేవుణ్ణి చెప్పండి నిందించిన వాడు కాదు. ఈరోజు కొంత బాధను అనుమతిస్తే, చిన్న శ్రమ కానీ మన జీవితంలోనికి వస్తే దేవునికి ఎంత దూరం అవుతామో. దేవుడు నన్ను ఎంత బాధ పెట్టేశాడండి, మమ్మల్ని ఎంత కృంగదీశాడండి, మాకెంత అన్యాయం చేశాడండి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా మారడానికి ఏ పరిస్థితులకి అతడు కృంగిపోలేదు ప్రియులరా. అతని స్నేహితులు అతని దగ్గరికి వచ్చినప్పుడు అంటే యోబు యొక్క స్వరూపం గుర్తుపట్టలేకపోయారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నాడు ప్రియులరా. ఈ మాట చూపించి నేను ఇక నేరుగా వర్తమానంలోనికి వెళ్ళిపోతాను ప్రియులరా. రండి ఆ మాటను మనము చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు. వారు వచ్చి దూరముగా నిలువబడి
కన్నులెత్తి చూచినప్పుడు అబ్బా, ఎవరిని పోల్చలేకపోయారు? యోబుని పోల్చలేకపోయారు. వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి అతని పరిస్థితిని చూచి ఎలుగెత్తి ఏడ్చిన పరిస్థితి. స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోబు చెప్పండి తన స్నేహితులకి కనిపించాడు. కిందను చూడండి మరొక మాట, అతని బాధ ఎలా ఉందంట? అబ్బా 13వ వచనం, అతని బాధ అత్యధికంగా, ఇంకా వర్ణనాతీతం అన్నమాట. అంత భయంకరమైనటువంటి బాధ వేరు, చెప్పండి, అత్యధికమైనటువంటి బాధ. మామూలు బాధ కాదు, అత్యధికమైనటువంటి బాధ, మాటల్లో చెప్పలేని బాధ. పగోడుకు కూడా చెప్పండి ఇలాంటి బాధ రాకూడదంటాం చూడండి. అలాంటి బాధను అనుభవించాడు, అలాంటి శ్రమను అనుభవించాడు, అలాంటి కష్టాన్ని అనుభవించాడు. బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో చెప్పండి తన యొక్క ఎంత దయనీయమైన పరిస్థితో, ఎంత హృదయ విదారకరమైనటువంటి పరిస్థితో ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి యోబు యొక్క జీవితం మనకి నేర్పించే కొన్ని శ్రేష్టమైన పాఠాలు నాకున్న సమయంలో నేను మీ ముందు క్లుప్తంగా పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి పాఠం, యోబు జీవితంలో నుంచి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం, జోబ్ ద మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్. మొట్టమొదటి పాఠం, జోబ్ ద మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్. అతడు దేవుని కొరకు పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించినవాడు. మొట్టమొదటి పాఠం ఏంటండి? యోబు దేవుని కొరకు చెప్పండి ఎలా జీవించినటువంటి వాడు? పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా జీవించినటువంటి వాడు. అతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటోడని? యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడని, అలాంటి పరిపూర్ణుడని దేవుని చేత చెప్పండి ఏం పొందినటువంటి వాడు? సాక్ష్యం పొందినటువంటి వాడు. నీనాలో అలాంటి పరిపూర్ణతను దేవుడు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. ఎప్పుడంటాం ఈ మాట? పర్ఫెక్ట్ అని ఎప్పుడంటాం? అతని జీవితంలో ఎలాంటి తప్పు లేనప్పుడు, ఎలాంటి లోపము లేనప్పుడు, ఎలాంటి పాపము లేనప్పుడు, అతని జీవితము క్రీస్తుకి కేంద్రమైనప్పుడు, క్రీస్తులా జీవిస్తుంటున్నప్పుడు, క్రీస్తులా బ్రతుకుతుంటున్నప్పుడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నప్పుడు, పరిశుద్ధతే అతని జీవితానికి కేంద్రమైనప్పుడు అది పర్ఫెక్ట్, అది పరిపూర్ణమైనటువంటి జీవితం. అలాంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలన్నీ యోబు జీవితంలో దేవునికి కనిపించే గనుకనే అతని గురించి దేవుడేమన్నాడు? అతడు పరిపూర్ణుడు. దేవుని పిల్లలు చెప్పండి పరిపూర్ణులు కావాలి. అందుకే చెప్పండి దేవుడు మనకి సమయాలు ఇస్తున్నాడు, దేవుని సన్నిధిని ఇస్తున్నాడు, వర్తమానాలు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ పరిపూర్ణతలోనికి రావాలని ఆ భక్తుల జీవితాలను మన ముందు దేవుడు పెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, వారు ఏ పరిపూర్ణతలోనికి వెళ్ళారో, దేవుని ఏ రీతిగానైతే సంతోషపెట్టారో, దేవుని మహిమ కోసం ఏ రీతిగానైతే జీవిస్తూ వచ్చాడో, అదే పరిపూర్ణతలోనికి నీవు నేను రావాలని దేవుడు కోరుకొని మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలండి. అంటే తన ఆలోచనలు చెప్పని ఎలా ఉన్నాయి? తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? హోలీగా ఉన్నాయి. తన తలంపుల్లో పాపం లేదండి, ఎలాంటి చెడు ఆలోచించడండి. తన హృదయంలో చెప్పండి దేవుని కేంద్రంగా చేసుకున్నాడండి. తన మనస్సు నిండా దేవుడేనండి, తన ఆలోచనల నిండా దేవుడేనండి. దేవునికి గాక తన జీవితంలో దేనికి కూడా చోటు ఇవ్వలేదు. పరిపూర్ణత అంటే చెప్పండి ఎలాంటి అసంపూర్ణతకు చెప్పండి మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు, ఎలాంటి అవిధేయతకు చోటు ఇవ్వకూడదు, దేవునికి ఆయాసకరమైనటువంటి వాటికి చోటు ఇవ్వకూడదు, దేవునికి విరోధమైనటువంటి వాటికి చోటిస్తున్నామంటే అది పరిపూర్ణతగా ఎంచబడదు. అంటే నేను ఒక మాట అంటాను, ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారికి యోబు ముంగుర్తుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును, అంటే మీరునంటే ఎవరు? మనమే. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మనము కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి.
ఆయన పరిపూర్ణుడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. యోబు చెప్పండి, ఎందులో పరిపూర్ణుడు? అన్నిటిలో పరిపూర్ణుడే. విశ్వాసంలో పరిపూర్ణుడు, భక్తిలో పరిపూర్ణుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు, న్యాయంగా జీవించడంలో పరిపూర్ణుడు. అతనిలో చెప్పండి చిన్న లోపాన్ని కూడా వెతకటానికి ప్రయత్నిస్తే అతనిలో లోపం అనేదే కనిపించదు. అది పర్ఫెక్ట్ అంటే. అంత పరిపూర్ణంగా జీవించాడు, అంత పర్ఫెక్షన్ తన జీవితంలో కనపరుస్తూ వచ్చాడు. అలాంటి పరిపూర్ణత నా జీవితంలో మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. అందుకొరకే అంత నిండు వృద్ధాప్యములో కూడా యోబు దేవుని ఎదుట తీసుకున్నటువంటి తీర్మానం ఏంటో తెలుసా? నేను నా కన్నులతో కన్యకని నేను ఎలా చూస్తాను? వ్యర్థమైనటువంటి వాటిని ఎలా చూస్తాను? నా హృదయంలో చెప్పండి చెడునే రీతిగా ఆలోచిస్తాను. ఎంత పెర్ఫెక్ట్గా జీవించాడండి. అందుకోసమే భూమి మీద అలాంటి వ్యక్తి లేడు. భూమి మీదే లేడంట. ఉందా మాట క్లియర్గా ఉంది. ఊజు దేశంలో రాయబడలేదు. భూమిని స్కాన్ చేసినప్పుడు భూమి మీద యోబు లాంటి భక్తుడే ఎంత పరిపూర్ణంగా జీవించాడండి, ఎంత శ్రేష్టంగా జీవించాడండి. మన కన్నులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన హృదయపు స్థితి ఎలాగ ఉంది? మన తలంపులు ఎలాగ ఉన్నాయి? మన ప్రవర్తన ఎలాగ ఉంది? మన యథార్థత ఎలాగ ఉంది? మన జీవితం ఎలా ఉంది? మన నడవడిక ఎలాగ ఉంది? దేవుడు మనల్ని అడుగుతున్నాడు, యోబు వలె పరిపూర్ణంగా ఉందా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు, అప్పుడే తన హృదయమందు ఆమెతో ఎంత భయంకరం. చూపులు బాగోలేదు, ఆలోచనలు బాగోలేదు. నా చూపులు ఎలా ఉన్నాయో, నా తలంపులు ఎలాగున్నాయో, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో, నా ప్రవర్తన ఎలాగుందో మీకు ఎవరికి తెలియకపోయినా కానీ దేవునికి చెప్పండి సమస్తము తేటగా కనిపిస్తుంది. అందుకే యోబు అన్నాడు, యోబు గ్రంథం దగ్గరికి వచ్చేయండి మీరు, నా గురించి నా దేవునికి చెప్పండి బాగా తెలుసు. 31వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నింటినీ కూడా లెక్కించును కదా. అబద్ధికున్నే నేను తిరుగులాడిని ఇలా, మోసము చేయుటకే నా కాలు త్వరపడిని ఇలా, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో నన్ను నా గురించి చెప్పండి సమస్తం ఎవరికి తెలుసు? మీ గురించి ఎవరికి తెలుసు? నా గురించి ఎవరికి తెలుసు? ఎలా ఉన్నాం మనం? పరిపూర్ణంగానే ఉన్నామా? నేను పరిపూర్ణుడినై ఉన్న ప్రకారం మీరును కూడా ఎలా ఉండాలి? లోపము లేని జీవితం అంటే ఆ మాటకి ఇదే అర్థం. ఏంటి తెలుసా? లోపము లేని జీవితం. ఏంటి ప్రియులరా? లోపము లేని జీవితం ఎవరిలో ఉంది? యోబులో. మరి మన జీవితాల్లో ఎన్ని లోపాలు ఉంటాయో. లోపాలుండి చెప్పండి ఇతరుల యొక్క లోపాలను చూపిస్తాం మనం. మనలో చెప్పండి బోల్డ్ అని చెప్పండి దోలాలు పెట్టుకొని ఇతరుల యొక్క కంటిలో చెప్పండి ఏం చూస్తాం? నలుస్తాం. అందుకే చెప్పండి లేఖనంలో ఫస్ట్ మాటే వాళ్ళని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, వేషధారి మొదట నీ కంటిలోనున్నటువంటి. ఈరోజు చాలామంది వారిలో చాలా లోపాలు ఉంటాయి, ఇతరుల యొక్క లోపాలని వెతక ప్రయత్నం చేస్తారు. వారి కుటుంబాలలో చాలా లోపాలు ఉంటాయి, వారి వ్యక్తిగత జీవితాల్లో చాలా లోపాలు ఉంటాయి. లోపాలని దేవుని దగ్గర సవరించుకోవాలి. ఇతరుల యొక్క లోపాలను చెప్పండి ఇతరులకు తీర్పు తీర్చుటకు నువ్వేపాటి వాడివే. ఇక్కడ యోబు అంటున్నాడు నా గురించి అంతా దేవునికి బాగా తెలుసు. ఆదికాండం దగ్గరకు ఒకసారి వస్తారా? ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట. ఎంత పెర్ఫెక్షన్ అండి అది! ఎంత అద్భుతమైనటువంటి మాట అది! ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరంటున్నారు ఈ మాట? అంత పెర్ఫెక్ట్గా యోబు వలె నోవాహు జీవించాడు కనుకనే ఈ తరము వారిలో నీవే నా దృష్టికి ఎలా జీవించావు? నీతిమంతుడిగా. నీతిమంతుడైన నోవాహును గురించి దేవుడు ఏమిస్తా ఉన్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు దానియేలు గ్రంథం 6:4 కూడా చూస్తే దానియేలులో చెప్పండి తప్పైనను లోపమైనను ఏం చేయలేకపోయారు? కనుగొనలేకపోయారు. అది పరిపూర్ణమైన జీవితం అంటే. మనుషులు చెప్పండి నీలో లోపాన్ని వెతక ప్రయత్నించినప్పుడు ఏ లోపము కనబడకుండా జీవించడమే అది పరిపూర్ణమైన జీవితం. అది దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం.
దేవునికి ఇష్టమైన జీవితం. అలా జీవిస్తున్నామా? మొట్టమొదటి మాట అయిపోయింది. నా మొట్టమొదటి మాట, యోబు వలె మనం ఎలా ఉండాలి? పరిపూర్ణంగా జీవించాలి. నా రెండవ మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వాళ్ళలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించచ్చు వచ్చెను. యోబు నిత్యము, యోబు ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యోబు చెప్పండి, నిత్యము చెప్పండి, తన బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఊజు దేశంలో ఎలాంటోడు? ధనవంతుడు, గొప్పవాడు. తన భక్తికి చెప్పండి, ఈ ధనం, ఈ ఆస్తి అడ్డుగా రాలేదు. తను ప్రార్థిస్తూ తన బిడ్డలకి చెప్పండి, ఆ ప్రార్థనా క్రమాన్ని నేర్పిస్తున్నాడు. నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నానో, ఎప్పటి నుంచి చెప్తున్నానో, కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన జరిగితే ఆ కుటుంబాలకి ఆశీర్వాదం అని ఎన్ని పర్యాయాలు చెప్పినా కానీ చాలా కుటుంబాల్లో చెప్పండి ఏం జరగట్లేదు. ఇదిగో యోబు కుటుంబంలో ఏం జరుగుతుంది? నిత్యము ఫ్యామిలీ ప్రేయర్. కేవలం నాన్న మాత్రమే ప్రార్థన చేయట్లేదు. తనకున్నటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలు వచ్చి చెప్పండి ఆ తండ్రితో పాటుగా చెప్పండి ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు చెప్పండి పిల్లలకి ఏది విసుగు? ప్రార్థన. ప్రార్థన అంటే ఎంతో విసుగు. అందుకే ప్రభు విసుగక నిత్యము ప్రార్థించండి. కుటుంబాలు ప్రార్థిస్తే, కుటుంబాలలో ఆ తల్లిదండ్రులైనటువంటి వారు ప్రార్థిస్తే కుటుంబాలు ఉజ్జీవంగా ఉంటాయి, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. తాను ప్రార్థిస్తూ బిడ్డలకి చెప్పండి ఆ దైవికమైనటువంటి క్రమాన్ని యోబు నేర్పిస్తూ ఉన్నాడు. దహన బలి అని అంటే అది ప్రార్థనకి సూచనగా ఉంది. 10 మందికి ఒకేసారా? ఒక్కొక్కడికి ఒక్కొక్కసారా? ఒక్కొక్కడికి ఒక్కొక్కసారి. ఎంత సమయం? ఒక్కొక్కరి నిమిత్తం. అలా ప్రార్థనలో పెంచుతూ వచ్చాడు కనుకనే విధేయత చూపించారు, భయభక్తుల్లో ఎదుగుతూ వచ్చారు, దైవిక క్రమాన్ని నేర్చుకుంటూ వచ్చారు. యోబు మాటే శాసనం. యోబు మాటకి చెప్పండి ఆ యొక్క కుటుంబంలో ఎవరు తిరుగు చెప్పట్లేదు. ఈరోజు మన పిల్లలకి ఏదైనా మాట చెప్తే తల్లి మీద ఎంత తిరగబడిపోతాడో, తండ్రి మీద ఎంత తిరగబడిపోతాడో. ప్రార్థనలో పెంచుతూ వచ్చాడు కనుకనే తండ్రి మాటకి తల్లి మాటకి చెప్పండి ఆ పిల్లలు చెప్పండి ఏమవుతూ వచ్చారు. అది ఎంత గొప్పగా ప్రార్థన చేసేసామన్నది ముఖ్యం కాదు. యవనస్తురాలా ఎంత విధేయత చూపించావు, ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు, ఎంత పరిశుద్ధత కలిగి జీవించావు. యోబు యొక్క బాధ అంతా ఏంటంటే వారు చెప్పండి వారి యొక్క తలంపుల్లో దేవుణ్ణి దూషించరేమోనని వారిని పిలవనంపించి ఒక్కొక్క నిమిత్తం యోబు ఏం చేస్తున్నాడు? అబ్బా అరే నాన్న ప్రార్థన చేసుకున్నావా? నువ్వు అడగవు, ఆడు చెప్పడం. ఈరోజు ప్రార్థన లేదు కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన లేదు. మేము నిందించట్లేదు సుమా. వ్యక్తిగతంగా మనకు ఎంత ప్రార్థన ఉండాలో 24 గంటల సమయం దేవుడిస్తే ఒక అర్ధగంట సమయం కూడా మనం ప్రార్థనకి కేటాయించుకోలేకపోతున్నామంటే మన విషయమే చెప్పండి దేవునికి చాలా దుఃఖం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణము పొందేటంత వరకు కూడా దేని నిర్లక్ష్యం చేయలేదు. ప్రార్థన, 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 ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది. మన బిడ్డలు దీవించబడాలంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, మన కుటుంబాలలో దేవుడు బలమైన కార్యాలు జరిగించాలంటే ఆ కుటుంబాల్లో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. జరుగుతుందా? జరుగుతుందండి కుటుంబాల్లో ప్రార్థన. తల్లిదండ్రులు భారంగా ప్రార్థించాలండి. మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చాలండి. వాళ్ళు పడుకుని పోయినప్పుడు చెప్పండి అదే యోబు ప్రార్థిస్తూ వచ్చాడు కనుకనే యోబు యొక్క కుటుంబం చుట్టూ దేవుడు ఏం వేశాడు? మీ బిడ్డల చుట్టూ దేవుడికి కంచె వేయాలంటే, మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలంటే తండ్రిగా తల్లిగా మీ బిడ్డల కోసం ఏం చేయాలి? ప్రార్థించాలి. మీరు ప్రార్థించడమే కాదు మీ పిల్లలకు కూడా చెప్పండి అనుభవాలని నేర్పించాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పటి నుంచి అనుభవాలను నేర్పించాలి, ఆ క్రమాన్ని నేర్పించాలి. యోబు నేర్పిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినటువంటి వారిగా వారు జీవిస్తూ వచ్చారు. ఊజు దేశంలో యోబు బిడ్డలంత సౌందర్యవంతులు. అబ్బా సచ్ ఏ బ్యూటీ, స్పిరిచువల్ బ్యూటీ, అంత ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినటువంటి వారిగా ఉన్నారు. కొర్నేలు గురించి ఒక మాట ఉంది అపోస్తలుల కార్యాల్లో. ఈ మాట చదువుకుంటే 3వ పాయింట్లోనికి మనం వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తానొక్కడే. నేను తప్పు చదివేనా?
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి. యోబుని గురించి ఏం రాయబడి ఉంది? అతడు నిత్యము, ఇక్కడ ఎల్లప్పుడూ, కుటుంబాలలో ఎల్లప్పుడూ, కుటుంబాలలో నిత్యం. ఇలా చెప్తే ఎంత బాగుంటుందో. ఆ కుటుంబంలో నిత్యం ప్రార్థన జరుగుతుందండి. ఆ కుటుంబంలో ఏం జరగదు, ఆమె గుడికి రాదు. చెప్పండి, ఇదా మన పక్కింటి అన్యులు చెప్పండి మన కుటుంబాల గురించి. ఆ కుటుంబంలో నిత్యం ప్రార్థన అండి. ఎంతో దైవికమైన కుటుంబం అండి, దైవిక క్రమశిక్షణ కలిగిన కుటుంబం అండి. ఇదిగో యోబుని గురించి ఊజు దేశమే సాక్ష్యం చెప్తుంది, దేవుడే సాక్ష్యం చెప్తాడు. నిత్యము ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఎల్లప్పుడూ సమయం దొరికితే ప్రార్థన. అరే నాన్న, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నా కుమారుడు నా కుమార్తె నిత్యం నువ్వేం చేయి, పిల్లలకి నేర్పించాలి ప్రార్థన చేయమని. 2 మాటలు అయిపోయినాయి. మొట్టమొదటి మాట ఏంటి? పరిపూర్ణంగా జీవించాడు. రెండవది ఏంటి? యోబు చెప్పండి ప్రార్థనా పరుడు, ప్రార్థన అనుభవాల్లో తన పిల్లల్ని పెంచినవాడు. మూడవది జోబ్ ద మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యోబు చెప్పండి యథార్థంగా జీవించినటువంటి వాడు. యోబు యొక్క క్యారెక్టరిస్టిక్ కోసం మాట్లాడుతూ ఆ యొక్క యోబు గ్రంథం మొదటి వచనంలో మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి అతనిలో? యథార్థవంతుడు. ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన ఎలాంటోడో తెలుసా? యథార్థవంతుడు. తన యొక్క యథార్థతను చెప్పండి ఏ రోజు కోల్పోలేదు, అన్ని విషయంలో యథార్థంగా ఉన్నాడు. యోబు యొక్క ఆస్తిని బైబిల్ పండితులు లెక్క పెట్టినప్పుడు ఆ ఆస్తి చెప్పండి అంత ఆస్తి కలిగి కూడా యోబు తన యథార్థతను కోల్పోలేదు. ఎన్ని వేల గొర్రెలు? 7,000 గొర్రెలు. ఒక్కొక్క గొర్రె 5,000 రూపాయలు వేసుకుంటే ఈ లెక్క మీరు వినాలి. ఒక్కొక్క గొర్రె 5,000 రూపాయలు వేసుకుంటే 3,30,00,000 అయింది. తర్వాత ఎన్ని ఒంట్లు? 3,000 ఒంట్లు. ఒక్కొక్క ఒంటే మామూలు ఖరీదు కాదు, ఒక్కొక్క ఒంటే 5 లక్షలు ప్రియులరా. అలాగా 150 కోట్లు. ఎన్ని ఒంట్లకి? 3,000 ఒంట్లకి. ఎన్ని జతల ఎద్దులు? 500 జతల ఎద్దులు. ఒక్కొక్క ఎద్దు చెప్పండి 3,500 రూపాయలు వేసుకుంటే అంటే 500 జతలు అంటే ఎన్ని ఎద్దులు? 1000. అంటే మొత్తం ఎంత? 17,50,000. అంటే యోబు యొక్క మొత్తం ఆస్తి తెలుసా? 163,67,00,000. ఎంతండి? 163,67,50,000 రూపాయలు. అంత ఆస్తిపరుడు తన జీవితపు పర్యాంతము వరకు కూడా దేనిని విడిచిపెట్టలేదు? యథార్థతను విడిచిపెట్టలేదు. మనిషిలో చెప్పండి యథార్థత దేనివల్ల కోల్పోతాడు? డబ్బు దగ్గర కోల్పోతాడు. ఆస్తి ఎక్కువైతే యథార్థతను కోల్పోతాడు. చాలా విషయాల్లో మనం యథార్థతను కోల్పోతున్నాం. భక్తిలో యథార్థత, దేవుని ఆరాధించడంలో యథార్థతను కోల్పోతున్నాం. చాలా విషయాల్లో యథార్థత మనం కోల్పోతున్నప్పుడు కూడా దేవుడు మనలను బలపరిచి యథార్థంగా జీవించు వారికి ఆయన ఏ మేలును. అబ్బా, ఒక అద్భుతమైన మాట ఉందండి బైబిల్ గ్రంథంలో. ఏంటి తెలుసా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. అబ్బా, అంటే నిత్యము చెప్పండి యోబు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూసే భాగ్యాన్ని పొందుతూ వచ్చాడు. ఎంత యథార్థంగా జీవించాడు. అతని యొక్క యథార్థతను గురించి లేఖనములో ఎవరు చెప్పారో తెలుసా? ఈ మాట మీరు చెప్తే కాదు, భార్య కాదంటే ఇంకా ఆలోచించలేటు మీరు. సాతాను చెప్పాడు. మనలో ఉన్నటువంటి యథార్థతను చెప్పండి పాడు చేయటానికి సాతానుడు విషమ ప్రయత్నాలు చేస్తాడు. సాతానుడే చెప్పండి ఆశ్చర్యపోయే రీతిగా యోబులో యథార్థత కనిపిస్తుంది. చూడండి యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుడు చెప్పాడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. చదవండి. అతడు ఇంకను
తన యథార్థతను వదలక ఎలా ఉన్నాడంట? బీ స్టాండర్డ్, నిలకడగా ఉన్నాడు. దేన్ని విడిచిపెట్టట్లేదు? ఎన్నిసార్లు విడిచిపెట్టాం? యోబుని గురించి మనకు తెలుసు. 27వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మీకు సుపరిచితమే. ఏంటి? యోబు గ్రంథం, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును విడిచిపెట్టేది లేదు. దేన్ని విడిచిపెట్టంట? యథార్థత. ఆయన ఆరాధించేవారు. ముందు మాట ఏంటి? దేవుణ్ణి ఆరాధించేవారు. యథార్థవంతుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. యథార్థవంతుల ప్రార్థనే దేవునికి కావాలి. యథార్థమైనటువంటి భక్తే దేవునికి కావాలి. యథార్థమైన విశ్వాసమే దేవునికి కావాలి. అవన్నీ లక్షణాలు యోబులో ఉన్నాయి. నిండు వృద్ధాప్యం వరకు తను చనిపోతాడేమో కానీ దేన్ని వదిలిపెట్టంట? యథార్థత. అంత యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. యోబులో ద 4th క్యారెక్టర్, జోబ్ ద మ్యాన్ ఆఫ్ పేషెన్స్. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలకు లేనిదేంటి? మాటకి మాట, తిట్టుకు తిట్టు, అస్సలు తగ్గం. మాటకి మాట, తిట్టుకు తిట్టు. ఎంత సహనం కలిగి ఉన్నాడు. అతని గురించి ఎంతగా గుసగుసలాడుకున్నారు. ఏంటి ఊజు దేశంలో ఎంత సంపన్నుడు, ఇలాంటి పరిస్థితుల్లోనికి వచ్చాడేంటి, ఏమైనా పాపం చేశాడా అని చెప్పండి. అతని గురించి గుసగుసలాడుకుంటుంటే అతను చెప్పండి ఏమైపోయాడు? మౌనమైపోయాడు. అంటే చెప్పండి, దేవుడు చెప్పండి నా గురించి అంతా దేవునికి తెలుసు. యోబుని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిని. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని. దేని గురించి? సహనమును గురించి. ఏది ఉండాలి దేవుని పిల్లల్లో? అస్సలు ఉండట్లేదు. కొద్దిగా సహనం ఉండట్లేదు. సహనాన్ని కోల్పోతే చెప్పండి లాంగ్వేజ్ మారిపోద్ది. ఏంటండి? సహనం కోల్పోతే ఏం మారిపోద్ది? వచ్చేస్తాయి, శ్లోకాలు వచ్చేస్తాయి, మాటలు చెప్పండి రకరకాలుగా మారిపోతాయి. నాకు మామూలుగా ఎక్కించుకో, నాకు పిచ్చి, నిజంగానే పిచ్చి వచ్చేస్తుంది నీకు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? బొచ్చు కత్తిరించువాని ఎదుట, అబ్బా యేసుక్రీస్తు లక్షణం, మౌనంగా ఉన్నాడు. ఎన్ని గుసగుసలు ఆడుకున్నా, స్నేహితులు ఎన్ని మాటలన్నా, తన గురించి ఏ రీతిగా మాట్లాడుకున్నా, ఆ మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారు? నన్ను ఇలా అంటారా అని అనలేదు. చిన్న మాటకి ఓర్చుకోలేమండి మనం, చిన్న మాటకి ఓర్చుకోలేం. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. అంత సహనంగా ఉండాలి, అంత ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇలా ఈరోజు దేవుని పిల్లలకి చెప్పండి లేనిదేంటి? సహనము. స్నేహితులు చెప్పండి ఒక పక్కన ఏం చేస్తున్నారు యోబుని నోట్ చేసుకోండి. 16 వచ్చి 20 వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 20, తర్వాత 2వ అధ్యాయం 7 నుంచి 10. యోబు యొక్క సహనం అక్కడ కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో యోబు చెప్పండి ఎలా ఉన్నాడు? సహనం కలిగి ఉన్నాడు. ఒక మాట మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నేనే చదువుతాను. 5వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:14లో చివరి మాట, అందరి ఎడల దీర్ఘశాంతం అంటే ఏంటి? పేషెన్స్, సహనం. కుటుంబంలో చెప్పండి, భర్త ఎడల భార్యకి, భార్య ఎడల భర్తకి, పిల్లల ఎడల తల్లిదండ్రులకి సహనం లోపించింది. దేవుని పిల్లలే, ఆరాధించిన వాళ్ళే, గొప్పగా ప్రార్థన చేసినటువంటి వాళ్ళే భయంకరమైనటువంటి మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం కోల్పోవటం వల్ల? సహనాన్ని కోల్పోవటం వల్ల. యోబు చెప్పండి ఆ పరిస్థితుల్లో చెప్పండి ఏం కోల్పోలేదు? సహనాన్ని కోల్పోలేదు. 5వ అనుభవం యోబు జీవితంలో, జోబ్ ద మ్యాన్ ఆఫ్ ప్రైజింగ్. దేవుని చెప్పని ఏం చేస్తున్నవాడు? స్తుతిస్తున్నవాడు. ఎలాంటి పరిస్థితుల్లో? అన్నీ కోల్పోయినప్పుడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే ప్రైజింగ్. మనం చెప్పండి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడే కాదు అమ్మగారు అని ఎవరిని అన్నాడు? అమ్మ మనం దీవించబడినప్పుడే కాదు తల్లి,
దేవుడు మనల్ని హెచ్చించినప్పుడే కాదమ్మా, పరిస్థితులు ప్రతికూలమైనా కానీ దేవుణ్ణి ఏం చేయాలంటున్నాడు? స్తుతించాలి. అబ్బా, అలాంటి పరిస్థితుల మధ్యలో, శ్రమల కొలిమిలో, నలిగిపోయిన పరిస్థితుల్లో యోబు నోట వచ్చిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఒక మంచి ఆరాధికుడండి. మనం ఎప్పుడు ఆరాధిస్తామో తెలుసా? దేవుడు చెప్పండి, మనల్ని ఉన్నతంగా దీవించినప్పుడు, బహుగా ఆశీర్వదించినప్పుడు, మనం అడిగినవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు, కాస్త ఒక కష్టం వచ్చినప్పుడు చెప్పండి, దేవుని స్తుతించడానికి మన హృదయం ప్రేరేపించబడదు. ప్రతికూలతల్లో స్తుతించేవాడే నిజమైన ఆరాధికుడు. దేవునికి స్తోత్రం. ప్రతికూలతల్లో కూడా, కష్టములో కూడా, శ్రమలో కూడా, బాధలో కూడా, తండ్రి నువ్వు నాకు కావాలి అని స్తుతించాలి. బాధలో కూడా, సమస్తాన్ని కోల్పోయి కూడా, జీరో బ్యాలెన్స్ అయినప్పుడు కూడా యోబు చెప్పండి దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. మధ్యరాత్రి వేళ ఎక్కడ ఏంటి పరిస్థితి? అది బొండ బిగించేసి వీపు మీద చెప్పండి బెత్తాలతో కొట్టేసి రక్తం కారుతూ ఉంటుంటే, ఆ మధ్యరాత్రి వేళ చెప్పండి వాళ్ళు చెప్పండి దేవుని ఏం చేశారు? స్తుతించారు, ప్రార్థించారు. కనుకనే చెరసాల పునాదులు అది. ఏ పరిస్థితుల్లో? ఎందుకు దేవా నీ స్వార్థను మేము ప్రకటిస్తూ ఉంటుంటే మాకు ఇలాంటి పరిస్థితిని ఎందుకు అనుమతించావు అని దేవుని ఎదుట తమ బాధను వ్యక్తం చేయలేదు. అయ్యో, ఈ పరిస్థితిని దేవుడు ఎందుకో అనుమతించాడు. ఈ పరిస్థితుల్లో కూడా దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. బాధ కలిగిన వేళ చెప్పండి ఎవరు మనతో ఉంటారు? ప్రభు మనతో. ఎప్పుడు? టు ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి చెప్పండి ఏం చేసినప్పుడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. 146వ కీర్తన 2వ చరణంలో, నా జీవితకాలమంతయు నేను యెహోవాను కీర్తిస్తాను, స్తుతిస్తాను. ఇది తీర్మానం. నా లాస్ట్ మాట, జోబ్ ద మ్యాన్ ఆఫ్ ప్రూవింగ్. ప్రూవింగ్ మీన్స్ నిరూపించబడినటువంటి వ్యక్తి. సాతానుతో చెప్పండి దేవుడే సవాలు విసురుతున్నాడు, నువ్వు ఎంతగా శోధించు. నా భక్తుడైనటువంటి యోబు చెప్పండి ఏం కోల్పోడు? అబ్బా, తన భక్తిని కోల్పోడు, యథార్థతను కోల్పోడు, న్యాయంగా నడుచుకునే విషయంలో స్ట్రాంగ్గా ఉంటాడు. దేవుడే చెప్పండి యోబు పక్షంగా సాతానికి చెప్పండి ఏం విసురుతూ ఉన్నాడు? సవాలు విసురుతున్నాడు. ఆ సవాల్లో చెప్పండి నిరూపించబడ్డాడు. ద మ్యాన్ ఆఫ్ ప్రూవింగ్, నిరూపించబడినటువంటి వ్యక్తి. కొన్నిసార్లు చెప్పండి మన భక్తి నిరూపించబడాలి, మన విశ్వాసం నిరూపించబడాలి. ఇన్ని సంవత్సరాలు మన భక్తి జీవితంలో అది నిరూపించబడలేనటువంటి భక్తి అయితే దేవునికి ఎంత అవమానం. క్రైస్తవుడు చెప్పండి తన భక్తిని చెప్పండి ఏం చేసుకోవాలి? నిరూపించుకోవాలి. ఇక్కడ యోబు యొక్క భక్తి చెప్పండి ఏం చేయబడుతూ ఉంది? అది నిరూపించబడుతున్నటువంటి భక్తి. 2 మాటలు చదివి మనం ప్రార్థన చేసుకుందామండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ అధ్యాయము 11వ వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగినటువంటి సమస్తమును మొత్తిని ఎట్లా అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఎవరంటున్నారు? అపవాది. నువ్వు అతనికి చెప్పని సమృద్ధిని వేసేసావు, చుట్టూ కంచేసేసావు, బాగా దీవించేసావు. ఒక్కసారి దీవెనంతటిని పక్కన పెట్టు, నీ ముఖం ఎదుటి చెప్పు నేను ఏం చేస్తాడు? దూషిస్తాడు. దూషించాడా యోబు? తన నోటి మాటతోనైనను దేవుణ్ణి దూషించలేదా? నిరూపించబడినటువంటి వ్యక్తి. తను ఎంత భక్తిగా ఉన్నాడో, తను ఎంత యథార్థంగా ఉన్నాడో, తన యందు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడో, దేవుడి అతని గురించి సాతానుతో చెప్పండి సవాలు విసురుతూ చెప్తున్నాడు ఈ మాట. నిరూపించబడినటువంటి వ్యక్తి. 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యొక్క ఎముకను అతని యొక్క దేహమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖం ఎదుటనే.
నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, నా భక్తుడు చెప్పండి, నువ్వు ఎన్ని ప్రయత్నాలను చేయి, నా భక్తుడు చెప్పండి, ఏం కోల్పోడు? ఏం కోల్పోకూడదు, అది కోల్పోడు. అదే మన విషయంలో సాతానుడు కొన్నిసార్లు ఎర్రలేస్తాడు, బాణాలు సంధిస్తాడు, నిన్ను పడగొట్టడానికి, నిన్ను ఆకర్షించుకోవటానికి. సృష్టి ప్రారంభంలో చెప్పండి, వాడు వేసినటువంటి బాణానికి చెప్పండి, ఆదామవ్వలు చెప్పండి ఏమయ్యారు? ఆకర్షితులైపోయారు. ఈ పండు తినుదినమని చెప్పండి, మీరు ఏమైపోతారు? దేవదూతలు అయిపోతారు. అలా అనగానే చెప్పండి, ఆ పండు తినడానికి ప్రేరేపించబడ్డారు. నువ్వెంతగా చెప్పు మొత్తు, ఎంతగా శోధించు, నువ్వెంతగా బాధించు, నువ్వెంతగా శ్రమ పెట్టు, నా భక్తుడైనటువంటి యోబు చెప్పండి నిరూపించబడినటువంటి వ్యక్తి. ఆయన గురించి దేవుడే యోబు పక్షంగా ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. జోబ్ ద మ్యాన్ ఆఫ్ ప్రూవింగ్. అంత దేవుని కొరకు యథార్థంగా ఖచ్చితంగా జీవించినటువంటి వ్యక్తి. 7వ వచనం 2వ అధ్యాయం చివరిగా 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది, 2వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు బాధగల కురుపులతో. ఆ పరిస్థితుల్లో కూడా చెప్పండి, దేవుని ఏమైనా నిందించాడా? చిన్న కష్టం రానివ్వండి, ప్రభువా ఎందుకు ఈ సమస్యనిచ్చావు, ఎందుకు ఈ కష్టం ఇచ్చావు? శ్రమల కొలిమిలో కొన్నిసార్లు దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తాడు. ఆ శ్రమల కొలిమిలో కూడా, అనుమతింపబడినటువంటి శ్రమల కొలిమిలో కూడా నువ్వెంతగా శోధించు, నువ్వెంతగా బాధించు, కానీ నా భక్తుడైనటువంటి యోబు నన్ను ఏం చేయడు? దూషించాడు. నా కొరకు నిలకడగా ఉంటాడు, నా కొరకు స్ట్రాంగ్గా ఉంటాడు, నా కొరకు నేను ఏదైతే చెప్పానో అతని గురించి అతడు నిరూపమానమైనటువంటి వ్యక్తిగా జీవిస్తాడు. ఎన్నిసార్లు మన జీవితంలో యథార్థతను కోల్పోయాం? ఎన్నిసార్లు మనల్ని మనం నిరూపించుకోవాల్సింది మనం నిరూపించుకోలేకపోయాము. అందరూ చెప్పండి, రాజుని లోబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేస్తూ ఉంటుంటే అక్కడ నిరూపించుకోవాల్సినటువంటి సమయము వారికి వచ్చింది కనుకనే వారు చెబుతున్నటువంటి మాట, నువ్వు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము చెప్పండి సాగిలపడము, నమస్కారం చేయను, చచ్చిపోవటానికైనా అది నిరూపించబడే జీవితం. ప్రియులరా, యోబులా మనం అలా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.